ఒక మనిషిని చంపడానికి 5 మంది వేటగాళ్ళు వెంట పడతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మనిషి దగ్గర తుపాకీ ఉండదు, పోలీసుల సహాయం తీసుకోడు, ఎవరిని నమ్మకూడదు. అయితే ఈ 24 గంటలు బ్రతికితే మాత్రం ఏకంగా $24.5 మిలియన్ అతని సొంతమవుతాయి. అసలు ఇంత ప్రమాదకరమైన గేమ్ ఎందుకు మొదలైంది? డాడ్జ్ ఎలా బ్రతికాడు? చివరికి అతన్ని వేటాడుతున్న వాళ్ళ అసలు ప్లాన్ ఏంటి? ఇదే మోస్ట్ డేంజరస్ గేమ్ మూవీ. మన కథలో హీరో డాడ్జ్ టైమ్స్. డాడ్జ్ ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి, కానీ ఇప్పుడు అతని జీవితంలో సమస్యలు వరుసగా వస్తుంటాయి. అతనికి అప్పులు ఉన్నాయి, అతని భార్య వేల్ గర్భవతి. అంతేకాదు, డాడ్జ్కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అతనికి టెర్మినల్ ఇల్నెస్ ఉంది, అంటే అతని జీవితానికి ఎక్కువ సహాయం లేదు. ఇలాంటి పరిస్థితిలో డాడ్జ్కి ఒకే ఒక్క ఆలోచన: నేను చనిపోయే ముందు నా భార్యకి పుట్టబోయే బిడ్డకి ఆర్థికంగా భద్రత కల్పించాలి. కానీ డబ్బు లేకపోవడంతో అతని పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అప్పుడే అతని జీవితంలోకి వస్తాడు మైల్స్ సెల్లర్స్. మైల్స్ చాలా మిస్టీరియస్ వ్యక్తి. అతను డాడ్జ్కి ఒక అన్బిలీవబుల్ ఆఫర్ ఇస్తాడు. 24 గంటల పాటు ఒక డెడ్లీ గేమ్లో పార్టిసిపేట్ చేస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని చెబుతాడు. డాడ్జ్ మొదట నమ్మడు, కానీ తన కుటుంబం కోసం చివరికి ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాడు. గేమ్ మొదలైన తర్వాత డాడ్జ్కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెబుతారు. అతను ఒకేసారి 5 హంటర్స్ చేత వేటపడతాడు. వాళ్ళ టార్గెట్ ఒక్కరే, డాడ్జ్. ప్రతి గంట డాడ్జ్ బ్రతికితే అతని అకౌంట్లో డబ్బు పెరుగుతూనే ఉంటుంది. కానీ గేమ్లోకి వెళ్ళిన తర్వాత డాడ్జ్ ఎవరిని నమ్మకూడదు. అతను గేమ్ గురించి ఇతరులకు చెప్పకూడదు. అతను డెట్రాయిట్ సిటీని వదిలి వెళ్ళకూడదు. ముఖ్యంగా 24 గంటలు పూర్తయ్యే వరకు అతను బ్రతకాలి. ఇక్కడి నుంచి అసలు సర్వైవల్ గేమ్ మొదలవుతుంది. గేమ్ ప్రారంభమైన వెంటనే డాడ్జ్ తనను ఎవరో ఫాలో చేస్తున్నారని గుర్తిస్తాడు. అతను సాధారణ మనిషి కాదు, తనను చంపడానికి ప్రొఫెషనల్ హంటర్స్ వచ్చారని అర్థం చేసుకుంటాడు. డాడ్జ్ తన తెలివిని ఉపయోగించి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అతను చాలా దగ్గరగా డెత్ని చూస్తాడు, కానీ ప్రతిసారి ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ ఉంటాడు. ఈ గేమ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డాడ్జ్ ఎవరిని నమ్మలేడు. ఎందుకంటే తనను చంపడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, అతను సహాయం అడిగే సాధారణ వ్యక్తుల్లో కూడా ఎవరో హంటర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో తెలియదు. అందుకే ప్రతి మనిషిని అనుమానిస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక డాడ్జ్ను వేటాడే హంటర్స్ కూడా ఆర్డినరీ పీపుల్ కాదు. ప్రతి హంటర్కి తనదైన స్టైల్ ఉంటుంది. వాళ్ళు డాడ్జ్ని డిఫరెంట్ వేస్లో ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. డాడ్జ్ మాత్రం తన ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువగా ఇంటెలిజెన్స్, టైమింగ్ మరియు సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ మీద ఆధారపడతాడు. అతను సిటీలోని పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ పరిగెత్తాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని అవాయిడ్ చేయాలి, ప్రతి డెసిషన్ అతని ప్రాణాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ కథలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడుతుంది. ఈ గేమ్ కేవలం ఒక వ్యక్తిని చంపడానికి ఏర్పాటు చేసిన గేమ్ కాదు. ఇది వెల్తీ పీపుల్ కోసం ఎంటర్టైన్మెంట్. వాళ్ళు డబ్బులు పెట్టి ఒక మనిషిని హంట్ చేయడం చేస్తారు. అంటే డాడ్జ్ వాళ్లకు ఒక మనిషి కాదు, ఒక గేమ్ పీస్. ఇక మైల్స్ సెల్లర్స్ మాత్రం ఎంటైర్ గేమ్ని కంట్రోల్ చేస్తుంటాడు. అతను డాడ్జ్కి హోప్ ఇస్తాడు, కానీ అదే సమయంలో డాడ్జ్ లైఫ్ బిజినెస్గా చూస్తాడు. డాడ్జ్కి ఈ గేమ్లో ముఖ్యమైన మోటివేషన్ డబ్బు కాదు, అతని భార్య, అతని అన్బోర్న్ చైల్డ్. తన తర్వాత తన కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే డాడ్జ్ ప్రతిసారి డెత్ నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. అందుకే అతను ఎంతగా గాయపడినా, ఎంతగా అలసిపోయినా ఆగడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఇంకొన్ని గంటలు బ్రతికితే తన కుటుంబం భవిష్యత్తు మారిపోతుంది. చివరి గంటలు దగ్గర పడుతున్న కొద్దీ గేమ్ మరింత డేంజరస్ అవుతుంది. డాడ్జ్ ఇప్పటికే చాలా అటాక్స్ నుంచి తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు అతని ముందు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే గేమ్లో ఉన్న హంటర్స్ మాత్రమే కాదు, ఈ ఎంటైర్ గేమ్ వెనక ఉన్న మనుషుల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. డాడ్జ్ చివరికి తనను వేటాడుతున్న వాళ్ళని ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటాడు. అతని సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ పీక్కి చేరుతాయి మరియు చివరికి 24 గంటలు పూర్తవుతాయి. డాడ్జ్ గేమ్ని సర్వైవ్ చేస్తాడు, అంటే అతను గెలిచాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. డాడ్జ్ తన ఫ్యామిలీ కోసం ఈ గేమ్లోకి వచ్చాడు, కానీ చివరికి అతను తెలుసుకునే నిజం, ఈ గేమ్లో మొదటి నుంచి ప్రతి మూవ్ వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. మైల్స్ డాడ్జ్ని కేవలం ఒక కాంటెస్టెంట్గా చూడలేదు, డాడ్జ్ని మ్యానిపులేట్ చేసి అతని డిస్పరేషన్ని ఉపయోగించుకున్నాడు. అయితే డాడ్జ్ మాత్రం చివరికి తన పరిస్థితిని తను అనుకూలంగా మార్చుకుంటాడు. అతను మొదట గేమ్లోకి వచ్చినప్పుడు బతకడానికి పరిగెత్తిన ప్రే, కానీ గేమ్ ముగిసే సమయానికి
తనను వేటాడిన వాళ్ళకే డేంజరస్ అపోనెంట్గా మారిపోతాడు. ఈ మూవీలో అసలు పాయింట్ డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడు, మరొక వైపు డబ్బు ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ప్రాణాలతో గేమ్ ఆడటం ఎంత క్రూయల్. అదే ఈ స్టోరీ యొక్క మెయిన్ ఐడియా. బర్డ్స్కి సర్వైవల్ మాత్రమే గోల్, హంటర్స్కి మాత్రం అది ఒక గేమ్. అందుకే ఆ మూవీ టైటిల్ మోస్ట్ డేంజరస్ గేమ్ అని పెట్టారు. మీకు ఇలాంటి క్రేజీ సర్వైవల్ మూవీస్, హిడెన్ ట్విస్ట్స్ మరియు ఎండింగ్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో క్రేజీ మూవీతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. బై.